నేను అపార జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్డేట్ న్యూస్ కే చూస్తూనే ఉన్నాను AP10 న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ లక్ టు AP10 న్యూస్. అండ్ దిస్ యో జబర్దస్త్ వినోద్. ఇరుగు తెలుగు రాష్ట్రాల్లో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి న్యూస్ కు సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయినా సరే ప్లీజ్ గో త్రూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ AP10 న్యూస్ ఛానల్. మన ఏపీలో జరిగే టాప్ 10 న్యూస్ చూడాలనుకుంటున్నారు వెంటనే AP10 న్యూస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. AP10 న్యూస్ ఛానల్ కావాలి. ప్రజలు ఎవరైనా అక్రమ లేఅవుట్లో ఫ్లాట్లు కొని మోసపోయి ఉంటే వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని బీజేపీ నేతలు కుట్టుపోయిన బ్రహ్మానందం, కాందుకూరి సత్యం పేర్కొన్నారు. కావలి స్థానిక నమస్కార హోటల్ నందు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మంద కిరణ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిన్న నిర్వహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల సమావేశంలో వారు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అండతో మీ వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తారా అంటూ ప్రశ్నించారు. మీరు సమావేశాలు పెట్టుకుని మీరు పరిష్కరించుకోవడం కాదని ప్రజలకు భరోసా ఇవ్వాలని కోరారు. ప్రజలు లేఅవుట్లలో ఫ్లాట్లు కొని మోసపోయి ఉంటే బీజేపీ నేతలు ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం చేసేంత వరకు పోరాడతామని అన్నారు. అనేక మంది సోదరులు ఒక రకమైన భయభ్రాంతికి గురవుతారు. ఎవరైతే ప్లాట్లు కొనుక్కొని ఉన్నారో, ఎవరైతే గతంలో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఆ యొక్క బాధితులకి భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్టివ్గా ఉంటుంది. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కూడా ఇదిగా ఉంటాం. రియల్టర్లు నిన్న మాట్లాడిన మాటల్లో మేమందరమే గతంలో తప్పు చేసాము, ఇక తప్పు చేయము అని చెప్తున్నారు. అది ప్రజలకు చెప్పాలి ఆ విషయాన్ని. కాబట్టి మళ్ళా మీ వ్యాపారాల అభివృద్ధి కోసంగా మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఉంటాము, ఏ అధికారంలో ఉంటే వాళ్ళతో కలిసి ఉంటాము అని చెప్పడం ఇది చాలా తప్పుపట్టాల్సిన విషయం. మీరు నిజాయితీగా లేఅవుట్లు వేసి నిజాయితీగా కస్టమర్స్కి ఇచ్చుంటే మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అలాగనే ఎవరైనా కూడా ప్లాట్లు కొన్నోళ్ళకి నష్టం జరిగితే మాత్రం సహించేదే లేదు. ఎవరి ప్లాట్లు వాళ్ళకి సపోర్టెడ్గా ఉండాలి. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరైనా కానీ ప్లాట్లు పోగొట్టుకున్నా, రాళ్లు తొలగిచేసి వాళ్ళ అయోమయంలో ఉన్న స్థితిలో ఉంటే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ విచారణ జరపమని చెప్పి అడుగుతాం. మేము ఎమ్మెల్యే గారు ఆయన లైన్ అయింది. భారతీయ జనతా పార్టీ తరఫున రెండు పార్టీ ఒక లైన్ కదా, ఏది ఎమ్మెల్యే గారి డెసిషన్ వేరుగా ఉంటుంది. మా పార్టీ తరఫున మేము చెప్తున్నాం ఎవరికైనా అండదండలుగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. 126 ఎకరాలు భూమిని కబ్జాగా చేస్తుంటే తీసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి వాటికి ఫెన్సింగ్ వేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఆల్రెడీ అమ్మేసి ఉంటే ఆ బాధితులకి అండగా నిలిచి ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద వాళ్ళ చేత క్రిమినల్ కానీ కేసులు సివిల్ కానీ వేసి వసూలు చేయించడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దానికి ఎవరైనా వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి మాకు ఈ అన్యాయం జరిగింది అంటే నిజంగా ఉంటే మేము అండగా నిలబడతాం. దీంట్లో నో డౌట్. ప్రభుత్వం ఎవరి సొమ్ము కాదు, ప్రభుత్వమే. ప్రభుత్వం యొక్క ఆస్తులకి రాజకీయ పార్టీలు కాపలా తప్ప అది మాది కాదు. ప్రజలకు అమ్మాయి బాధ్యత ఎవరిది కాదు. కాబట్టి వీటికి ఎప్పుడు మొదటి నుంచి మా స్టాండ్ అదే. దాంట్లో ఇక్కడి నుంచి కేంద్ర పార్టీ వరకు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వాలే. అది మేము చేసినా కూడా మా పార్టీ మమ్మల్ని తప్పదు. దీంట్లో నో డౌట్. మా లైన్ మహానగరాలు నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఒక్కసారి నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.